మిదు మిదు ఏమ్మా 24 గంటల ఫోన్లోనే ఉంటావు. పిలిస్తే వినబడలేదా? రా, నాన్నకి టీ ఇచ్చి రావాలి. ఏమ్మా ఎందుకంత కోపం నీకు? నీ నాన్నకి చెప్పు. చూసినావు అనేదానికి ఎంత కోపమో? నువ్వు కూడా కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా దీపు. కాదు మహిత, ఇంత పెద్ద ఇల్లు 24 గంటలు ఇంట్లో పని చేస్తూనే ఉంటా. ఇంట్లో పని మనిషి ఉందా? లేదు కదా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఏదో పని ఒత్తిడిలో కొంచెం కష్టపంటే అంత కోపమా దానికి? కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా, అమ్మనే కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే దీపు. సరేలే, నేను తనతో మాట్లాడతాను, అవేం బాధపడకు. మాట్లాడు, కొంచెం బుద్ధి చెప్పు దానికి. మీదు మాట్లాడచ్చా నీతో? ఆంటీ. ఏనన్నా అమ్మ తిట్టిందని కోపం అమ్మ మీద? కోపం కాదంటీ, బాధ. అమ్మకి నేను ఏ పని చేసినా ఇష్టం లేదు. అసలు మా మమ్మీకి నా పైన ప్రేమ ఉందో లేదో. ప్రేమ అంటే మీ దృష్టిలో ఏంటి మీదు? ప్రేమ అంటే రోజు ఐ లవ్ యూ చెప్పడము, లాలించడము, దగ్గర తీసుకోవడం. మీదు ప్రేమ అంటే నువ్వు ఊహించినట్టు రోజు ఐ లవ్ యూ చెప్పడము, నా బంగారాన్ని వారిని దగ్గర తీసుకోవడం కాదమ్మా. అందరూ అంతే కదా, సినిమాలో కూడా అంతే కదా. మా మమ్మీ నాకు ఎప్పుడు ఇలా చూపించలేదా ఆంటీ? ప్రతిరోజు నిన్ను పొద్దున్నే ఎవరమ్మా లేపేది? మొన్న నీకు జ్వరం వచ్చింది కదా, రాత్రంతా ఎవరు మేలుకున్నారు? పొద్దున్నే నీకు లంచ్ బాక్స్ ఎవరు కడుతున్నారు? నీకు పరీక్షలు ఉన్నప్పుడు ఎవరు మేలుకున్నారు? మీరు నువ్వు చిన్నప్పుడు కింద పడితే నీకు మోకాలు దెబ్బ తగిలితే అమ్మ మోకాలు దెబ్బ తగిలినంతగా ఏడ్చింది తెలుసా? ఇదంతా ప్రేమ కాదమ్మా. ఏమో ఆంటీ, నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. సరే మీరు ఒకసారి కిందికి పోదాంపా, అమ్మాయిని చేసాం చూద్దాం దా. మీదు నువ్వు ఇక్కడే ఉండు. దీపు ఏం చేస్తున్నావు? మిదు ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తుంది. అసలు అన్నమే తినట్లేదు. అందుకే నట్స్ అన్ని కలిపి లడ్డూలు చేస్తున్నా బలం కోసం. అదేంటి, నీకు మిదు అంటే ఇష్టం లేదనుకున్నానే. ఎందుకే అట్లంటావు? నీకు తెలుసు కదనే నాకు కొంచెం కోపం ఎక్కువని. దాన్ని నేనెందుకు తిడతానే? అది మా ఇంటి మహాలక్ష్మి, నా బంగారు తల్లి. అయ్యో అమ్మ, నేను అబద్ధం చేసుకున్నా. అమ్మా, నేను చాలా అబద్ధం చేసుకున్నా అమ్మా, నన్ను క్షమించమ్మా.